సో ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇక్కడ మెన్షన్ చేశాను. ఏ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఒక్క వర్క్ కావాలన్నా మనకు ఒక హౌస్ బ్యాంక్ కావాలి. ఈసీసీకి S4 HANAకి డిఫరెంట్. ఈసీసీలో హౌస్ బ్యాంకు ఎస్పిఆర్ఓలో చేస్తామండి, ఎస్పిఆర్ఓలో క్రియేట్ చేస్తాం. బట్ S4 HANA సిస్టంలో ఎక్కడ చేస్తామండి? ఫ్యూరీ అప్లికేషన్లో చేస్తామండి. అలాగే ఈసీసీలో బ్యాంక్కి S4 HANA సిస్టంలో బ్యాంక్కి రిక్వైర్ అండి, బ్యాంక్కి క్రియేట్ చేయాలి. ఫస్ట్ క్రియేట్. క్లయింట్ని అడుగుతారు మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సా. మనకి నార్మల్గా ఎస్ఐపిలో మెయిన్ బ్యాంక్ అంటే హౌస్ బ్యాంక్ అంటారు. ఎన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని మీరు క్లయింట్ని అడుగుతారండి. మేబీ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్ఎస్బిసి బ్యాంక్. ఓకే, దీస్ ఆర్ ఆల్ పేరెంట్ బ్యాంక్స్, మెయిన్ బ్యాంక్స్ అంటారు. ఈ బ్యాంక్స్ ద్వారానే ట్రాన్సాక్షన్ జరుగుతాయండి. ఇది కూడా వన్ ఆఫ్ ద మాస్టర్ డేటా టెంప్లెట్ అండి. సరే, వేరే ఇంకా ఏపీలో ఈ టాపిక్ కాకుండా ఇది ఎందుకు చెప్తున్నారంటే, ఇది నేర్చుకున్నాకే ఈ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ నేర్చుకుని ఏపీలో నెక్స్ట్ టాపిక్ వచ్చి జిఎస్టీ, తర్వాత విత్ హోల్డింగ్ ట్యాక్స్ నేర్చుకుంటారు. ఇప్పుడు ఇది నేర్చుకోవడం వల్లే మీరు ఇది చేయగలరు. ఫర్దర్గా కూడా జిఎస్టీలు చేయాలంటే ఇది కంపల్సరీ ఉండాలండి. బ్యాంక్ అకౌంటింగ్ S4 HANA సిస్టంలో బ్యాంక్ అకౌంటింగ్ క్యాష్ బ్యూరోలో వస్తుంది. ఈసీసీలో హౌస్ బ్యాంక్ ఎస్పిఆర్ఓలో చేస్తారు. S4 HANA సిస్టంలో ఫియోర్ అప్లికేషన్లో చేస్తారండి హౌస్ బ్యాంక్. బట్ S4 HANA సిస్టంలో బ్యాంక్కి ఫస్ట్ క్రియేట్ చేయాలి. ఈసీసీలో బ్యాంక్కి క్రియేట్ చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ హౌస్ బ్యాంక్ చేస్తున్నప్పుడు డీటెయిల్ అడ్రస్ ఇచ్చేస్తాం. కానీ ఇక్కడ అలా కాదండి, ఫస్ట్ క్రియేట్ బ్యాంక్కి. మీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి అంటే మెయిన్ బ్యాంక్ అకౌంట్స్, దాన్నే హౌస్ బ్యాంక్ అంటారండి. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మాస్టర్ డేటా టెంప్లెట్. సేమ్ ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేస్తుంది 4th మాస్టర్ డేటా టెంప్లెట్ అండి, హౌస్ బ్యాంక్ అండి. ప్రతి బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో మనకి మాస్టర్ డేటా అనేది కామన్ అండి. సో ఈ మాస్టర్ డేటా టెంప్లెట్లో హౌస్ బ్యాంక్ అనేది వన్ ఆఫ్ ద మాస్టర్ డేటా టెంప్లెట్. మీకు ఆల్రెడీ టెంప్లెట్స్ ఇచ్చాను. ప్రతి టెంప్లెట్ కామన్ నేచర్ ఆఫ్ ద బిజినెస్ ఉంటుంది. క్లయింట్కి ఇచ్చేస్తాం. ఇక్కడ ఎవరైతే యూజర్స్ ఉంటారో వాళ్ళు బ్యాంక్ యూజర్స్ వస్తారో, వాళ్ళ బ్యాంక్ యూజర్స్ వచ్చిన వెంటనే వాళ్ళతో డిస్కస్ చేస్తాం మనం. ఇది కామన్, ఎక్కడైనా కామన్ కదండి. సో ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్లో ఇక్కడ వాళ్ళతో మాట్లాడుతామండి. ఇంకో సో డిస్క్రిప్షను, జనరల్ హౌస్ బ్యాంక్స్, హౌస్ బ్యాంక్ ఒక హౌస్ బ్యాంక్, ఇది సభా బ్యాంక్, ఇది సౌదీ అరేబియాలో టెంప్లెట్ అండి, ఇది ప్రాజెక్ట్లో. ఇది తర్వాత బ్యాంక్ కంట్రీ, బ్యాంకు నేము, రీజను, స్ట్రీట్, మొత్తం ఆల్ స్టఫ్ మొత్తం ఇవన్నీ కూడా క్లయింట్తో 1 by 1 డిస్కస్ చేస్తాం. క్యారెక్టర్స్ ఎన్ని ఉండాలి, ఈ ఫీల్డ్ నేమ్ హౌస్ బ్యాంక్ అంటే ఇది, బ్యాంక్ కంట్రీ అంటే బ్యాంక్స్, బ్యాంక్ అంటే ఇది ఫీల్డ్స్, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. క్లయింట్కి ఇచ్చేస్తాం, యూజర్స్కి. యూజర్ మేబీ ఒక హౌస్ బ్యాంక్ ఉందనుకోండి, మాస్టర్ డేటా టెంప్లెట్ పని లేదు. సాధారణంగా ఏ కంపెనీలైనా 4 or 5 or 6 or sometimes 10 ఉంటాయి. యాపిల్ లాంటి క్లయింట్స్లో 10 హౌస్ బ్యాంక్స్ ఉంటాయి. వాళ్ళ నెంబర్ ఆఫ్ కంట్రీస్లో ఆపరేషన్స్ ఉంటాయి. పేమెంట్స్ అన్ని పర్టికులర్ డిఫరెంట్ బ్యాంక్స్ ద్వారా చేస్తారు. అవన్నీ హౌస్ బ్యాంక్స్ అంటారు. మేబీ 1 or 2 అనుకోండి, మాస్టర్ డేటా టెంప్లెట్ పని లేదు. మోర్ దాన్ 5 అనుకోండి, బల్క్ డేటా, కంపల్సరీ మాస్టర్ డేటా టెంప్లెట్ ఉండాలి. ఇది యూజర్కి ఇస్తే యూజర్ ఫిల్ చేస్తాడు యాజ్ యూజువల్, మళ్ళీ మనకు వస్తుంది, మనం చెక్ చేస్తాం ప్రాపర్గా చేశారా లేదా. తర్వాత ఎబాపర్కి ఇస్తాం, ఎబాపర్ బీడీసీ అప్లోడ్ చేస్తాడు. ఇది కామన్ నేచర్. నాన్ ఎస్ఏపీ నుంచి ఎస్ఏపీకి బ్యాంక్స్ వచ్చాయి. ఒక హౌస్ బ్యాంక్ మాన్యువల్లీ క్రియేట్ చేయాలి S4 HANA సిస్టంలో. డైరెక్ట్ ఎస్పిఆర్ఓలో చేయలేమండి, ఫియోర్ అప్లికేషన్లో చేయాలి. ఫియోర్ అప్లికేషన్లో చేసి ముందర ఈసీసీకి హనాకి డిఫరెంట్. ఫస్ట్ బ్యాంక్కి క్రియేట్ చేసుకోవాలి. సో నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, మేబీ హెచ్ఎస్బిసి బ్యాంక్ అనుకుంటున్నాను. హెచ్ఎస్బిసి బ్యాంక్ మేబీ 998877 9 digits ఉండాలండి బ్యాంక్కి. క్లయింట్ని అడగాలి వాట్ ఈస్ ద బ్యాంక్కి అని క్లయింట్ని అడగాలి. మేబీ నేను 4 9s 4 8s 1 తీసుకున్నాను జస్ట్ బ్యాంక్, హెచ్ఎస్బిసి బ్యాంక్. ఎక్కడ ఏ ప్లేస్లో ఉంటుంది, ఏ సిటీ, కంట్రీ ఏంటి, సిటీ హైదరాబాద్, కంట్రీ ఇండియా లైక్ దట్. ఇవన్నీ డీటెయిల్స్ అన్ని క్లయింట్ దగ్గర తీసుకుంటాం మనం.
అప్పుడు కంపల్సరీ 9 డిజిట్స్ ఉండాలండి బ్యాంక్కి. సిటీ, బ్రాంచ్, కంట్రీ, ఇండియా, టెలిఫోన్ నెంబర్, వాట్ ఎవర్ టెలిఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. టెలిఫోన్ నెంబర్ 5300 లేకపోతే 530016 సంథింగ్ వాట్ ఎవర్. ఇలా బ్యాంక్కి డీటెయిల్స్ అని తెలుసుకోవాలి. మీకు ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయి? హౌస్ బ్యాంక్స్ ఫైన్, ఒక హౌస్ బ్యాంక్ దాని అడ్రస్ 2-3 ఉన్నాయి. 2-3 నార్మల్గా నాన్ ఎస్ఏపీ నుంచి ఎస్ఏపీకి మాస్టర్ డేటాని అప్లోడ్ చేసేస్తారు. ఫైన్. ఒక యూజర్ మాన్యువల్లీ చేసుకోవాలి. ఆర్గనైజేషన్లో సపోర్ట్కి వెళ్ళిపోయి ఒక హౌస్ బ్యాంక్ అవసరం ఉంటుంది. పేమెంట్స్ అన్ని డిఫరెంట్ బ్యాంక్ ద్వారా చేస్తున్నాం అన్నప్పుడు మాన్యువల్ ఎలా చేసుకోవాలి? ఫస్ట్ అందుకే బ్యాంక్కి క్రియేట్ చేసుకోవాలి. సిస్టంలో కంపల్సరీ ఆ బ్యాంక్కి క్రియేట్ చేసుకోవాలి. అదే నేను ఇప్పుడు క్రియేట్ చేసేస్తున్నానండి బ్యాంక్కి. ఆ బ్యాంక్కి తర్వాత హౌస్ బ్యాంక్ చేసుకోవాలి. హౌస్ బ్యాంక్ ఈ హౌస్ బ్యాంకు ఫియోరియల్ అప్లికేషన్లో క్రియేటెడ్ రిక్వైర్డ్ మొత్తం ఇక్కడ బ్యాంక్ ఐడి అడుగుతుంది సిస్టంలో. ఆ బ్యాంక్ ఐడియే ఫియోరియల్ అప్లికేషన్లో జనరల్ అవుతుంది. బికాజ్ ఎందుకంటే ఆల్ పేమెంట్స్ అన్ని ఆన్లైన్ ఆటోమేటిక్ సిస్టమ్ అండి. బ్యాంకింగ్ ఇండస్ట్రీస్ అన్ని కూడా ఆటోమేటిక్ సిస్టమ్ ఎప్పుడైతే ఉందో క్లౌడ్తో కనెక్ట్ అవుతుందండి. ఆ క్లౌడ్తో కనెక్ట్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా బ్యాంక్ ఐడి అనేది క్లౌడ్లో జనరేట్ అవుతుందండి. ఈసీసీలో అయితే కానీ డైరెక్ట్ సర్వర్లో జియో లెవెల్ సర్వర్లో జనరేట్ అవుతుంది. ఇక్కడ క్లౌడ్లో కనెక్టింగ్లో జనరేట్ అవుతుంది. అదే బ్యాంక్ ఐడి అండి. ఒక బ్యాంక్ ఐడి, మీకు బ్యాంక్ ఐడి ఏంటని అడుగుతారు క్లయింట్ని. మేబీ హెచ్ఎస్బిసి కాబట్టి హెచ్ఎస్ మేబీ 11 సమ్ బ్యాంక్ ఐడి. మామూలుగా డీటెయిల్స్ అన్ని కంట్రీ, సిటీ, తర్వాత బ్యాంక్ మేబీ సేవింగ్స్ అకౌంటా, నార్మల్గా వాట్ ఎవర్ సేవింగ్స్ అకౌంటా. తర్వాత నెక్స్ట్ వచ్చి అకౌంట్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, సబ్ అకౌంటా, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ అడుగుతూ ఉంటారు క్లయింట్ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం మొత్తం అంతానండి. ఇలా చేస్తున్నప్పుడు మనం ఫియోర్ అప్లికేషన్లో చేస్తున్నప్పుడు మనకి 2 జిఎల్ అకౌంట్స్ కావాలండి. S4 HANA సిస్టంలోనే ఉంటుంది. 2 జిఎల్ అకౌంట్స్ రిక్వైర్డ్. 2 జిఎల్ అకౌంట్స్. హెచ్ఎస్బిసి మెయిన్ బ్యాంక్ అకౌంట్, తర్వాత నెక్స్ట్ ఏంటండి హెచ్ఎస్బిసి. S4 HANAలో ఉండదండి, ఇది న్యూలీ ఇంట్రడ్యూస్డ్ ఈసీసీ. S4 HANAలో ఉంటుంది, ఈసీసీలో ఉండదండి. హెచ్ఎస్బిసి మెయిన్ బ్యాంక్ అకౌంట్, హెచ్ఎస్బిసి క్లియరింగ్ అకౌంట్. మరి మనం బ్యాంక్ అకౌంట్స్ గ్రూప్ ఏంటంటే మనం తీసుకుంటాం క్యాష్ అండ్ బ్యాంక్. ఈ బ్యాంక్ అకౌంట్స్ చేస్తున్నప్పుడు వెరీ కేర్ఫుల్గా చేసుకోవాలండి. చాలా కేర్ఫుల్గా FS00లో చేసుకోవాలండి. సో నో మనం ఇలా చేస్తున్నప్పుడు ఇదండి. బట్ అయితే నేను బిజినెస్ బ్లూ ప్రింట్ అనేది మెన్షన్ ఎందుకంటే ఇంకా ఏపీ మాడ్యూల్ అవ్వలేదు కాబట్టి బిజినెస్ బ్లూ ప్రింట్ బ్యాంక్ అకౌంట్ చెప్పినప్పుడు మొత్తం బిజినెస్ బ్లూ ప్రింట్ కాపీ చేస్తాను. దాంట్లో ప్రస్తుతం నేను బిజినెస్ బ్లూ ప్రింట్ కాపీ చేయట్లేదు. ఇది సెట్టింగ్స్ చేస్తున్నానండి. మళ్ళీ బ్యాంక్ అకౌంట్ వచ్చినప్పుడు ఒకసారి మళ్ళీ నేను ఒక 10 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే దీని టాపిక్ తర్వాత బీఆర్ఎస్ చెప్పాలి కాబట్టి బ్యాంక్ అకౌంట్లో ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను 4th టాపిక్, బికాస్ ఆఫ్ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ కోసం ఇక్కడ ఇది చేసుకోవాలి. ఈ సెట్టింగ్. హలో చెప్పండి సార్, క్లియరింగ్ అకౌంట్ రిసిప్ట్ అకౌంట్ ఒకటేనా సార్? క్లియరింగ్ అకౌంట్ రిసిప్ట్ అకౌంట్ అన్న ఒకటేనా? రిసిప్ట్ అకౌంట్ అంటే ఏంటండి? ఏం రిసిప్ట్ అది యాక్చువల్గా? అంటే కస్టమర్ రిసిప్ట్ సార్. కస్టమర్ రిసిప్ట్కి క్లియరింగ్ డిఫరెంట్ కదండి. ఇది బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్, ఇది బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్. అందుకే ఇప్పుడు రిసిప్ట్ అంటే చాలా రకాలు ఉంటుంది. రిసిప్ట్ క్రెడిట్ సైడ్ పెడతారు. బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ ఇది రెకాన్ అకౌంట్ అండి. ఇది రెకాన్ అకౌంట్ చూపెడతాను మీకు. మీకే అర్థం ఉంది. ఎంటైర్లీ డిఫరెంట్. ఈసీసీ హనాకి ఎంటైర్లీ డిఫరెంట్ వచ్చింది. సో ఇది సినారియో. దీనికోసం మనం ఎంఓఎంలో నేను ఇంకా మెన్షన్ చేయలేదు, బ్లూ ప్రింట్లో మెన్షన్ చేయలేదు. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ వచ్చినప్పుడు దీని గురించి బ్లూ ప్రింట్ ఎంఓఎంలో అన్ని నీట్గా మెన్షన్ చేస్తాను. ఇప్పుడు నేను సిస్టంలోకి వెళ్ళిపోతున్నానండి. సెకండ్ ఓకే. ఇప్పుడు ఫస్ట్ మనం చూడండి, ఇక్కడ 2 జిఎల్ అకౌంట్స్ అవసరం ఉంటాయి.
ఎఫ్ఎస్ ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటండి? అకౌంట్ గ్రూప్ ఏంటండి? క్యాష్ అండ్ బ్యాంక్. 5,000. ఓకే, ఇప్పుడు నేను ఒక హౌస్ బ్యాంక్ చేస్తున్నాను, మీరు ఎన్నైనా చేసుకోవచ్చు వాట్ ఎవర్. సో జిఎల్ అకౌంట్ చూడండి, ఇక్కడ క్రియేట్, ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఏంటండి? క్యాష్ అండ్ బ్యాంక్. రావాలి కదండి క్యాష్ అకౌంట్. చూడండి ఇక్కడ క్యాష్ అకౌంట్ నుంచి వెంటనే సబ్ అకౌంట్ అడిగింది. ఏం చేస్తామండి? ఏం సెలెక్ట్ చేస్తామండి? సబ్ అకౌంట్ బ్యాంక్. రికన్సిలేషన్, బి బ్యాంక్ రికన్సిలేషన్ చేస్తాం. సో ఇక్కడ అకౌంట్ గ్రూప్ ఏమేమి సెలెక్ట్ చేస్తామండి? క్యాష్ అండ్ బ్యాంక్. క్యాష్ అండ్ బ్యాంక్ ఏం చేస్తామండి? ఇది హెచ్ఎస్బిసి మెయిన్ బ్యాంక్ అకౌంట్. ఎంటైర్లీ డిఫరెంట్ అండి, ఈసీసీలో ఉండదు ఇది. హెచ్ఎస్బిసి మెయిన్ బ్యాంక్ అకౌంట్. సో ఫైన్, గో టు కంట్రోల్ డేటా. ఇక్కడ షార్ట్ కి 0001 00001. ఇక్కడ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఏమి ఇస్తామండి? G05. చూడండి ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. క్యాష్ అండ్ బ్యాంక్ గ్రూప్ 5,000, కంపెనీ కోడ్ GM1. క్యాష్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటే బ్యాంక్ రికన్సిలేషన్ సెలెక్ట్ చేస్తామండి. అకౌంట్ గ్రూప్ క్యాష్ అండ్ బ్యాంక్ గ్రూప్ అండి, క్యాష్ అండ్ బ్యాంక్. ఇక్కడ షార్టెస్ట్ హెచ్ఎస్బిసి మెయిన్ బ్యాంక్ అకౌంట్, హెచ్ఎస్బిసి బ్యాంక్ అకౌంట్, షార్ట్ కి 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ 005. ఏం క్రియేట్ చేసామండి? 5,000 వచ్చి ఏంటండి? మెయిన్ బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తామండి? 5,001. జిఎల్ అకౌంట్ క్రియేట్, ఇక్కడ క్యాష్ అకౌంట్. ఇక్కడ చూడండి ఇదేం సెలెక్ట్ చేస్తామండి? ఇక్కడ కిరణ్ గారు ఏం సెలెక్ట్ చేస్తాం? బ్యాంక్ అకౌంట్. బ్యాంక్. బ్యాంక్ సబ్ sub account. First is reconciliation, second one sub account. చూడండి సబ్ అకౌంట్ సెలెక్ట్ చేసాక ఇక్కడ క్యాష్ అండ్ బ్యాంక్ సెలెక్ట్ చేసిన ఒకటి అడుగుతుంది చూడండి, ఇక్కడ వెంటనే వచ్చేస్తుందండి. ఏమొచ్చిందండి? రికన్సిలేషన్ అకౌంట్. రికన్సిలేషన్ అకౌంట్ ఏమిస్తారండి? ఇప్పుడే చేశారు కదా, ఏం చేశారు? మెయిన్ బ్యాంక్ అకౌంట్, అది ఇవ్వాలండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఈసీసీలో ఉండదు, హనాలో 2020 గా నుంచి ఉంటుంది. ఇది 1909 సర్వర్లో సపోర్ట్లో పడితే ఇది కనపడదండి. క్యాష్ అండ్ మెయిన్ బ్యాంక్ అకౌంట్, క్లియరింగ్ అకౌంట్. క్లియరింగ్ అకౌంట్ లేదు అసలు 1909 క్వశ్చన్ మార్క్ అండి. ఎస్ఐపిలో 2003 నుంచి కస్టమర్ క్లియరింగ్ ఉంది, వెండర్ క్లియరింగ్ ఉంది, బ్యాంక్ క్లియరింగ్స్ లేవు. చాలా ఇన్వెస్టిగేట్ చేసి S4 ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు కూడా కనిపెట్టలేకపోయారు. 1503లో లేదు, 1703లో ఉండదు, 1803లో 1809లో లేదు, 1909 సపోర్ట్ ప్రాజెక్ట్లో చాలా ప్రాజెక్టులు సపోర్ట్ ప్రాజెక్టులు ఉన్నాయి. 1909 దాంట్లో మీకు ఈ స్క్రీన్ ఉండదండి. డైరెక్ట్ మెయిన్ బ్యాంక్ అకౌంట్ అసెట్లో చూపెడతారు. క్యాష్ అండ్ బ్యాంక్ గ్రూప్ లేదు, 2020 నుంచి ఇంట్రొడ్యూస్ చేశారు.